హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కాకరకాయతో ఆల్మిర్చి ఫ్రై చేస్తున్నాను. కొత్త వెరైటీగా మన ఛానల్ చూసేద్దాం. ఇప్పుడు మనకు ఏమేమి కావాలో చెబుదాం. ముందుగా 3 కాకరకాయలు తీసి శుభ్రం కడుక్కొని చెక్కలుగా కోసి పసుపు పెట్టుకొని కడుక్కొని పెట్టుకున్నామండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం. కరివేపాకు కొద్ది తీసుకున్నాం. అల్లం పేస్ట్ స్పూన్ తీసుకున్నాం. మిర్చిలు 1/2 కప్పు తీసుకున్నాం. బూందీ, శనగపూస 1 1/2 కప్పు, పల్లీలు 1 చిన్న కప్పు, కారం తీసుకున్నాం. అలాగే మసాలా, ధనియాల పొడి, పసుపు, సాల్టు, ఆయిల్ అండి. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నామండి. ముందుగా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ముందుగా పల్లీలు వేసుకుందామండి. సంతోషి వచ్చాడే పల్లీలు వేసుకున్నాం. వేగిపోయినండి, తీసుకుందామండి ప్లేట్లోకి. ఇందాక మనం చెప్పినట్టు పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కానీ అవి వేసుకుందామండి. ఇది పాత కానీ రాగం నాకు తీసుకుందామండి. పల్లెలోకి తీసుకుందాం. ఏగిపోయింది పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా కలిపి వేసుకుందాం. ఒంటరిగా తిరిగాడలేదు చూసినాడు. కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు చెక్కలండి. చెక్కలు ఒక 2 టెప్పులు కింద చెప్పుకుందామండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇదిగా అల్లం పేస్ట్ తీసుకుందామని. కాకరకాయ చెక్కలు వేగిపోయినండి, తీసుకుందామండి. బాగా వేగిపోయింది, తేలిపోయేలాగా వేగిపోయి. ఇంకో వాయికం తీసుకుందామండి. అల్లం పేస్ట్ మిగిలి కొద్దిగా వేసుకుందాం కూడా. మరి కాకరకాయ ముక్కలు వేగిపోయండి, తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇందాక పెట్టుకున్నాం కదండి, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసుకున్నామండి. ఇవి తయారు చేసి అనివ్వండి. 1 కప్పు కారపు ఉందండి, 1 కప్పు సన్నకారపూస,
ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. ఒక స్పూన్ కారం వేసుకుందామండి. ధనియాల పొడి స్పూన్ వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుందామండి. మన సాల్ట్ రుచి సరిపడగా తీసుకుందామండి. బాగా అన్ని కలిసేలాగా ఆల్మిర్చిలా కలుపుకుందామండి. ఇది బ్రౌన్ తీసుకుందామండి. మన కాకరకాయ ఆల్మిర్చి రెడీ అయిపోయిందండి. ఆల్మిర్చిలు వీటిలో టేస్ట్ చేద్దామని ఎలా ఉందో. అబ్బా అబ్బబ్బా చాలా బాగుందండి. చాలా బాగా కుదిరిందండి. కాకరకాయ ఆల్మిర్చిలు అయితే చాలా బాగా కుదిరిందండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటికి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.